కేసీఆర్ పాలనలో ఇది మేం చెప్తున్నది కాదు. నిన్న ఢిల్లీలో పార్లమెంట్ లో ఎకనామిక్ సర్వే రిపోర్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్ లో పెట్టిన రిపోర్టు చెప్పింది. ఇవాళ తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. 2,20,00,000 ఎకరాల మాగానిగా తెలంగాణను 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిందని చెప్పి ఈ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది. కాళేశ్వరం వల్ల, మిషన్ కాకతీయ వల్ల ఇవాళ అద్భుతమైనటువంటి ఆయకట్టు వచ్చిందనేటువంటి విషయాన్ని ఈ రోజు ఈ రిపోర్ట్ లో చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 17,08,230 ఎకరాల స్థిరీకరణ జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా 15 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. రెండు కలుపుకుంటే ఇవాళ దాదాపు 32 లక్షల ఎకరాల ఆయకట్టును బీఆర్ఎస్ సాధించింది కదా. అందువల్లనే పంటల ఉత్పత్తి పెరిగింది, సాగు విస్తీర్ణం పెరిగింది. అప్పుడప్పుడు ఊకే పొద్దుగా లేస్తే మా మీద నోరు బారేసుకునే బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇప్పటికైనా నోరు మూస్తే మంచిది. సోయి తెచ్చుకోండి. ఇది మేం చెప్పలే, మీ కేంద్ర ప్రభుత్వం, మీ బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ పాలన ఎంత అద్భుతంగా జరిగిందో, ఎంత గొప్ప ఆయకట్టు సాధించిందో, తెలంగాణ ప్రగతి పథంలో ఎట్లా ప్రేరించిందో మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అనవసరంగా బీఆర్ఎస్ మీద నోరు బారేసుకోకండి. దిస్ ఈస్ ద వర్క్ వీ హావ్ డన్.